నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర నిరుష్వాణి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంత్ కిషోర్ ఊహించని మెజారిటీ సాధించబోతున్నాం, మళ్లీ అధికారంలోకి వస్తున్నామన్న సీఎం జగన్. కాసేపట్లో ఈసీ కార్యాలయానికి ఏపీ సీఎస్ డీజీపీ హింసాత్మక ఘటనలపై వివరణ. పరిపాలనపై సీఎం రేవంత్ ఫోకస్, ఆదాయం వచ్చే శాఖల అధికారులతో సమీక్ష. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు, వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్. ప్రజలంతా బీజేపీపై వైపే ఉన్నారు, తమ గ్యారెంటీలపై నమ్మకం ఉందన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ పర్సెంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద మహాకూటమి పోరాటం చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగిందన్నారు. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారని, ఏకపక్షంగా విజయం సాధిస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. మొన్న మే 13వ తారీఖున ఎన్నికలు జరిగినటువంటి నాటి వరకు, ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కూడా దాదాపు అర్ధరాత్రి వరకు, కొన్ని దగ్గర 12-1 గంట వరకు కూడా పోలింగ్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 81.86% పోలింగ్ శాతం నమోదు కావడం, ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం, ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి, మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొన్న మే 13వ తారీఖున ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. శాంతి భద్రతలను కాపాడుతున్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనంతా తప్పుల పడకినని ఆయన అన్నారు. అనుభజ్ఞానుడు పాలన కోసం ప్రజలంతా ఓటు వేశారన్నారు. అధికారం ఇప్పటి వరకు చాలా తప్పులు చేశారని తెలిపారు. ఈ సమయంలో ఏ ఫైల్ క్లోజ్ చేయడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫైల్స్, మాన్యువల్ ఫైల్స్, ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క బందోబస్తు చేస్తూనే, ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు
పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేస్ ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్. ఏమి చేద్దాం, వచ్చిన తర్వాత అన్నీ సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు, కావాలని తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీకి లాలూచిపడి తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే. కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో వైసీపీ అరాచకాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. కడపలో వైసీపీ కనుమరుగవడం ఖాయమన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైసీపీ కోసం పాదయాత్ర చేసిన షర్మిలను మానసికంగా చంపేశారని మండిపడ్డారు. ఒక్క ఎంపీ సీటు కూడా షర్మిలకు ఇవ్వలేకపోయారా అని ప్రశ్నించారు. ఏపీలో ఎన్డీఏ కూటమిదే అధికారం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమర్థుల చేతిలో అధికారం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి, ఎనఫ్ చాలా. మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని, నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా. ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు, రిలయన్స్లకి రాజ్యసభ, ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి, ఎనఫ్ చాలా. మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని, నువ్వు జైల్లో. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరికొత్త పంతాకు శ్రీకారం చుట్టారు. క్యాంప్ కార్యాలయానికి బాధితులను రప్పించుకునే అవసరం లేకుండా పాలేరు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు వరుసగా 4 రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంపిక చేసిన పలు గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి, 19న తిరుమలయపాలెం, 20న కూసుమంచి మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల వద్దకే పాలన అందిస్తామని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం లేదని చెప్తూ వస్తుంది. ఇదే తరహాలో మంత్రి పొంగులేటి సైతం తనను ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపించిన పాలేరు నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకొని వీలైతే అక్కడికక్కడే పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాలు ఉండగా ఒక్కో మండలంలో 30కి పైగా గ్రామాలు ఉన్నాయి. కాగా వాటిలో తొలి విడతలో ప్రతి మండలంలో 15 నుంచి 18 గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సైతం స్థానిక ప్రజలతో కలిసి చేసేలా కసరత్తు జరుగుతుంది. ఒక్కో గ్రామంలో 20 నిమిషాల పాటు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశంలోనే బాధితుల నుంచి వినతులను స్వీకరించి సర్వత్రా పరిష్కారం చూపే ప్రయత్నం చేయనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంపిక చేసిన పలు గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి, 19న తిరుమలయపాలెం, 20న కూసుమంచి మండలాల్లో ఆయన పర్యటన సాగనుంది.
ఉచిత విద్యుత్ను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు కోతలు పెరిగినాయి. కాలువల కింద నీళ్లు అందనటువంటి ఒక పరిస్థితి కూడా రోజు రోజుకి మనకు కనబడ్డది. మధ్యలో అనావృష్టి వచ్చి అకాల వర్షాలు సంభవించి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని మొక్కుబడిగా చెప్పి 2 సార్లు ఇవ్వకుండా దాటేసింది. ఇక ఆ ప్రకారంగా కనబడతా ఉన్నది. వరి కోతలు కోసి వరి ధాన్యాన్ని కుప్పలుగా పేర్చుకొని మరి ధాన్యం కొనుగోలు ప్రారంభం చేస్తారని, వేగంగా కొంటారని ఎదురు చూస్తుంటే ఆ విషయంలో కూడా ఇంకా రాష్ట్రంలో చాలా మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాల. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీని అబద్ధాల పునాదులపై నిర్మించారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పతనానికి ఆయన కుటుంబం అహంకారమే కారణమన్నారు. జూన్ 4న ఎవరంటేనేది తేలుతుందన్నారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే అని ఎద్దేవా చేశారు. బీజేపీకి పరోక్షంగా సహకరించేందుకు బీఆర్ఎస్ ఉమ్మి అభ్యర్థులను నిలబెట్టారన్నారు. బీఆర్ఎస్ నేతలు గులాబీ కండువాలు కప్పుకొని బీజేపీలోకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. నిన్న మొన్న కేటీఆర్ గారు అటు సిరిసిల్లలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ మాట్లాడుతూ అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవాళ సరే ఏం మాట్లాడినప్పటికి కూడా తినబోతూ గారెలు రుచి ఎందుకని చెప్పి జూన్ 4వ తారీఖున ఎవరేంటి అనేది తేటతెల్లమవుతుంది. నోరు విప్పితే అబద్ధాలే. నేను మొన్నటి వరకు అనుకున్నాను, నేను టీఆర్ఎస్ పార్టీ అనేది అబద్ధాల పునాదులపైన నిర్మించబడ్డదని చెప్పేవాడిని చాలా సందర్భాల్లో. కానీ ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కుటుంబ సభ్యులు గారు కానివ్వండి, అందరు కూడా అబద్ధాలు ముందు పుట్టి వాళ్ళు వెనక పుట్టిరేమో అనిపిస్తుంది. ఇవాళ నోటికి ఏది వస్తే అదే, ఎక్కడ పడితే అక్కడ పూటకో మాట పేటకో మాట, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్న చందంగా మాట్లాడుతుంటే నేను ఈ మాట మాట్లాడినా మళ్ళా ఇవాళ ఈ మాట మాట్లాడితే దీనికి విరుద్ధంగా ఉన్నది, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు, ఇలా మా నాయన మాట్లాడిన మాట ఒక మాదిరిగా ఉంది, నేను ఇంకో రకంగా మాట్లాడుతున్నా, మా బావగారు ఇంకో రకంగా మాట్లాడుతున్నాని వాళ్ళు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా అధికారం కోల్పోయిన తర్వాత రైట్, ఇవి ఇప్పుడు వరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.